హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ రోజుకైనా దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఈ విధంగా సెలవుస్తుంది. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరినీ నా జనులు సంతరించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందనమాట. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున దేవుడు కట్టాలనేసి దేవుడు లేవనెత్తుతాడనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తానమాట. దావీదు యొక్క జీవితం మనం చూసినట్లయితే దావీదు ఎక్కడ పడిపోయాడు అని చూసినట్లయితే దావీదు బెత్షెబా దగ్గర పాపం చేసి పాపంలో పడిపోయాడు అనమాట. పాపంలో పడిపోయిన సమయంలో నాతాను ప్రవక్త ద్వారా అతడు హెచ్చరింపబడి అతడు ఏం చేశాడు, తన యొక్క జీవితంలో తన పాపం ఒప్పుకొని దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అనమాట. దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు అనమాట. దేవుని యొక్క వాక్యం ఏ విధంగా సెలవుస్తుంది, తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందును. దాన్ని మరలా చేయకుండా ఆ పాపం మీద పాపం, ఒక పాపం మీద ఇంకొక పాపం మరలా చేస్తూనే ఉండకుండా ఆ పాపం అంతా కూడా విడిచిపెట్టినట్లయితే, దేవుని దగ్గర ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడిచ్చే కనికరాన్ని పొందుకుంటామనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా మనం ఎక్కడైనా పడిపోయామా అనేసి మనము చూసి పరిశీలించి గమనించి ఏం చేయాలంటే ఒక్కొక్క రోజు ఆ పాపం ఒప్పుకొని విడిచిపెట్టేయాలన్నమాట. తిరిగి ఆ పాపం చేయకుండా ఆ పాపం విడిచిపెట్టినట్లయితే ఆ యొక్క దేవుని అనుగ్రహించి ఆ యొక్క కనికరాన్ని పొందుకోవడానికి దేవుడు మనకి ఆ యొక్క కృప అనుగ్రహిస్తాడనమాట. తర్వాత మనం చూసినట్లయితే 128వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, యెహోవా భయభక్తులు కలిగి తన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తానమాట. అక్కడ ఒక్కొక్క కుటుంబ పెద్దకి ఆ యొక్క వాక్యాలు రాయబడి ఉంటున్నది. ఏమని అంటే తన యందు భయభక్తులు గల వారందరికీ, తన మార్గంలో నడుచుకుని వారందరూ ధన్యులు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనమాట. దేవుడిచ్చే ఆశీర్వాదాలంతా కుటుంబాన్ని ఎలా నడిపించాలి, కుటుంబ పెద్దగా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఎలా పరామర్శించాలి అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నానంటే, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వల్లి ఉంటారు. నీ యొక్క ఆ యొక్క ఆశీర్వాదం అంతా కూడా 128వ కీర్తనలో రాయబడి ఉంటున్నది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే కుటుంబ పెద్ద తర్వాత భార్యకు ఆ యొక్క అర్హతలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే బుద్ధి గల స్త్రీ తన ఇల్లు కట్టును, బుద్ధి లేని స్త్రీ మూఢురాలు ఏం చేస్తుందంటే తన చేతులతో తన ఇంటిని ఊడబెరుగుతుంది అనమాట. బుద్ధి గల స్త్రీ వలె, జ్ఞానం గల స్త్రీ వలె మనము దేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగి పొందుకోవాలన్నమాట. బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా మూర్ఖులుగా మనం ఉన్నట్లయితే మన చేతులతో మన యొక్క ఇంటిని ఊడబెరుగుతామన్నమాట. బుద్ధిగల స్త్రీ ఏక స్థితిలో ఎలా నడిపించాలి ఇంటిని, జ్ఞానంతో ఎలా చేయాలి అనేసి జ్ఞానంతో ఆ యొక్క ప్రవర్తిస్తుంది అనమాట. అయితే బుద్ధి లేకుండా ఉండే స్త్రీ ఏం చేస్తుందంటే తన యొక్క ఇంటిని తన చేతులతోనే ఊడబెరుగుతుంది అనమాట. తను చేస్తున్నది ఏమిటో తెలియకుండా అన్ని చేస్తూ ఉంటుంది అనమాట. అయితే మనం అడగాలి దేవుని దగ్గర, ప్రభువా నా కుటుంబాన్ని నడిపించడానికి కావాల్సిన ఆ యొక్క జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా, నీ యొక్క జ్ఞానం నన్ను నడిపిస్తుంది ప్రభువా, నువ్వు నన్ను చేయి పట్టుకొని నడిపించు ప్రభువా అని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో కూడా పడిపోయిన దావీదు గుడారంని ఎలాగైతే లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని ఎలాగైతే పైకి లేవనెత్తాడో అదే విధంగా మన జీవితంలో కూడా ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నా కూడా కానీ, తిరిగి లేవలేకుండా ఉండే స్థితి మన జీవితంలో వచ్చినా కూడా కానీ, దేవుడు మనం చేపట్టి లేవనెత్తే దేవుడు ఏంటున్నాడు అనమాట. మన జీవితంలో పాడైపోయిన స్థలాన్ని దేవుడు బాగు చేసే దేవుడు ఏంటున్నాడు అనమాట. మన గోడను కట్టే దేవుడు ఏంటున్నాడు అనమాట. ఒకవేళ నేను తిరిగి లేవలేకుండా స్థితిలో పడిపోయి ఉన్నాను, నన్ను ఎవరు లేవనెత్తడానికి నా దగ్గరికి రావటం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు
అనేసి మనం భయపడకుండా బాధపడకుండా దేవుని తట్టు మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయంగా మనం పడిపోయిన స్థితిలో నుండి దావీదు గుడారాన్ని ఎలాగైతే లేవనెత్తాడో ఆ విధంగా నన్ను కూడా లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు అనమాట. ఇది కాల సమయాన్ని మనం కన్ను మూసి ప్రార్థించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నిశ్చయంగా మన యొక్క ప్రార్థనలన్నింటినీ విని జవాబిచ్చే దేవుడు అంటున్నాడు అనమాట. హల్లెలూయా, స్తోత్రం రాజా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఇది కాల సమయం నా తండ్రి, ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి యేసయ్యా స్తోత్రం. దావీదు గుడారాన్ని ఏ విధంగా అయితే పడిపోయిన ఆ యొక్క దావీదు గుడారాన్ని లేవనెత్తారో అదే విధంగా ప్రభు మేము ఏ స్థితిలో పడిపోయినా కానీ, ఒకవేళ పాపంలో కొట్టుమిట్టాడుతున్నా కానీ దానిలో ఒక పాపం నుండి ఇంకో పాపం నుండి ఇంకో పాపం చేస్తూ దాంట్లో ఉండి బయటికి రాలేకుండా యేసయ్యా ఎంతమంది అయితే కష్టపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డకి మీరు యేసయ్యా చేయి పెట్టి జిగుట గల దొంగ ఊబిలో ఉండి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. నీవే యేసయ్యా ఒక్కొక్క చేయి పెట్టి లేవనెత్తే దేవుడు ఏంటున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు ప్రభా. మా పాపను ఒప్పుకొని యేసయ్యా మీ ఏదో కృపను పొందే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం డాడీ. స్తుతికి నా మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి. మీకు ఏదైనా ప్రార్థన విన్నపంలో ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మాకు తెలియజేయండి. మీ విన్నపంల కొరకు మేము రోజు ప్రార్థించే వారమై ఉంటున్నాము. గాడ్ బ్లెస్ యూ.